మరోసారి హరీష్ రావును టార్గెట్ చేశారు కవిత. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు కవిత. గుంపు మేస్త్రి మీద తనకు నమ్మకం లేదని, బీసీలకు 42% రిజర్వేషన్లపై డైవర్ట్ చేయడానికే హరీష్ సిట్ విచారణ నాటకం ఆడుతున్నారు అంటూ కవిత అంటున్నారు. సిట్ విచారణతో నాలాంటి బాధితులకు న్యాయం జరగదు అని. కవిత చిట్ చాట్కి సంబంధించి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఎవరితో కూడా మాట్లాడలేను. నేను రేవంత్తో మాట్లాడితే మీ అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, నేను గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరిని నమ్మను, వారిద్దరూ ఒకటే, కలిసే నాటకాలు ఆడుతున్నారు. కేవలం సిట్ విచారణ అనేది అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కేసీఆర్ నోటీసుల మీద కూడా నేను మాట్లాడానని, అలాగే నాయిని బీఆర్ఎస్ ఉన్నప్పుడే వేరే వాళ్లకు అప్పగించాలని చేసింది సిట్ విచారణ వల్ల ఇవన్నీ ఏం కాదు అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు సిట్ విచారణ అంతా బోగస్ అని, ఇదంతా ఒక డ్రామా అంటూ మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం కవిత మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడే పూర్తి స్థాయిలో పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా జరగలేదు కాబట్టి మేము ఎన్నికలకు వెళ్ళలేమంటూ కూడా చెప్పారు. తనలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదు అంటూ కూడా కవిత మాట్లాడుతున్నారు. ఒకసారి కవిత ఏమన్నారు, చిట్ చాట్లో ఏ అంశాలను ప్రస్తావించారు, ఒకసారి కవిత మాటలోనే చూద్దాం. నేనేమంటున్నా, బోల్డని విచారణలు చేసింది ప్రభుత్వం, రిజల్ట్ ఏమొచ్చింది? 1. 2, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీసీలు అడగద్దు, 42% మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 31% వచ్చింది. కొన్ని చోట్ల 36 వచ్చింది, కొన్ని చోట్ల 37 వచ్చింది. అంటే 42 మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఆ 42 అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి, మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇవాళ విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ, ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గుంపు మేస్త్రి గారి మీద లేదు. నేను 100% చెప్తున్నా, ఇది గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేనేమంటున్నా, బోల్డని విచారణలు చేసింది ప్రభుత్వం, రిజల్ట్ సో గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అంటూ చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు అని చెప్పి కవిత అంటున్నారు. సో మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఈ విచారణ మీద నమ్మకం లేదు, ఇదంతా కూడా ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నారు కవిత. సో కవిత ఇంకా ఏమేమి విషయాలు మాట్లాడారు, అట్ ది సేమ్ టైం విచారణకి సంబంధించిన అంశాలకి సంబంధించి కూడా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఎగ్జాక్ట్లీ కొంచెం సెన్సేషన్ కామెంట్ చేశారు జాగృతి ప్రెసిడెంట్ కవిత. గుంటనక్క అంటూ హరీష్ రావుని సంబోధించారు. గుంటనక్క గుంపు మేస్త్రి అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు, మొదటి నుంచి చెప్తా ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తోటే ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుని విచారణకు పిలిచింది. అసలు మెయిన్ ఎజెండా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశాన్ని పక్కదోవ పట్టించాలి అనేటువంటిది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ చర్చ జరగొద్దు, దాంట్లో భాగంగానే పిలిచారు. బీఆర్ఎస్ కూడా మాట్లాడట్లేదు 42% రిజర్వేషన్ గురించి, బీసీల గురించి ఎక్కడ నోరు విప్పట్లేదు. బీసీల గురించి మాట్లాడుతుంది కేవలం రాష్ట్రంలో ఒక జాగృతి మాత్రమే ఉంది, మొదటి నుంచి నేనే మాట్లాడుతున్నానంటూ కవిత సెన్సేషన్ కామెంట్ చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో హరీష్ రావుని టైంపాస్ కోసమే పిలిచారు అనేటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సిట్ అనేటువంటిది హరీష్ రావుని పిలవడం, విచారణ చేయడం అనేటువంటిది కేవలం అటెన్షన్ డైవర్షన్, దాంట్లో భాగంగా చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి చెప్తా ఉన్నారు గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా కీలకమైనటువంటి పాయింట్ కవిత మెన్షన్ చేశారు. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏదైతే నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి ఓన్ చేసుకున్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఆ గనుల విషయంలో మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కోసం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారు. ఆయనను తప్పించడానికి
కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరికీ సంబంధం అసలు మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడాలి, ఆయనను వదిలేసి ఇద్దరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటూ కామెంట్ చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని కీలక కామెంట్ చేశారు. నేను గతంలో మొదట్లో నేను వినిపించినటువంటి వాయిస్ భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి కామెంట్ పైన మాట్లాడుతూ పెద్ద వాళ్ళని మాత్రమే కలిసేటువంటి నాయకులు ఈరోజు సర్పంచ్లను కలుస్తున్నారు, సర్పంచ్ల దగ్గరికి వెళ్తున్నారు, సర్పంచ్లను సన్మానం చేస్తూ ఉన్నారంటూ కేటీఆర్ టార్గెట్గా కూడా కవిత ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తారు. మొత్తం దాంతోపాటు రీసెంట్గా హైదరాబాద్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్, 300 సీట్ల పెంపు, కార్పొరేట్కి సంబంధించినటువంటి సీట్లు, ఈ అంశం కాంగ్రెస్ నిర్ణయం కాదు, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయమే. జిహెచ్ఎంసీ అధికారులను అడిగితే వివరాలు చెప్తారు. 300 సీట్లు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకుంది కూడా బీఆర్ఎస్ఏ. గతంలో దాన్ని జస్ట్ కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ కొత్తగా దీన్ని మూడుగా విభజించే ప్రయత్నం చేస్తూ ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. తర్వాత కేసీఆర్ సంబంధించినటువంటి జిల్లాల విషయంలో కూడా ఆమె మాట్లాడారు. 33 జిల్లాలు చేయడం వల్ల జరిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేటువంటి దాంట్లో కూడా జాగృతి లుకింగ్ చేస్తూ ఉంది. ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది, ఏ జిల్లాలో నష్టం జరుగుతూ ఉంది, జిల్లాలు 33 జిల్లాలుగా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినటువంటి తర్వాత ఏ జిల్లాలో నష్టం జరుగుతుంది అనేటువంటి ఇప్పటికే 5 నుంచి 6 జిల్లాలను గుర్తించాము. ఎగ్జాంపుల్ ములుగు జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలు అయినప్పటి నుంచి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా రాలేదు. అట్లాంటి జిల్లాలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం, ఒకవేళ ఎగ్జాంపుల్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు ఆ జిల్లాలకు కేటాయిస్తే అక్కడ నాన్ లోకల్ కింద 2 ఆంధ్ర వాళ్ళే తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. రీసెంట్గా ఒక కడప సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఎంపీడీఓ ఉద్యోగం వచ్చింది. ఇది ఎలా జరిగింది, దీనివల్ల నష్టపోతుంది తెలంగాణనే కదా అనేటువంటిది ఆమె మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఇక్కడ నాన్ లోకల్ కాదు, మెరిట్ అనేటువంటి అంశాన్ని పొందుపరచాలి. గతంలో బీఆర్ఎస్లో ఉండేది మెరిట్ అనేటువంటిది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెరిట్ పదాన్ని తీసి నాన్ లోకల్ చొప్పించడం వల్ల ఆంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణలో అనేటువంటిది మెన్షన్ చేశారు. దాంతోపాటు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరకట్లేదు. సో రిజర్వేషన్ వల్ల ఇక్కడ స్థానికులకు దక్కట్లేదు, రిజర్వేషన్లో ఉన్నటువంటి వారికి దక్కట్లేదు. తర్వాత నాన్ లోకల్కి దక్కుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు కూడా దక్కట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరొక కీలక స్టేట్మెంట్, సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి సైట్ విజిట్ ఉండింది, కాకపోతే ఈ మధ్య కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సెలక్షన్ జరుగుతుందంటూ స్టేట్మెంట్ చేశారు. ఇంకొక బిగ్ స్టేట్మెంట్, ఎస్ నా టార్గెట్ 100% హరీష్ రావే అంటూ కవిత సెన్సేషన్ కామెంట్ చేశారు. కానీ హరీష్ రావు కంటే పెద్ద టార్గెట్ ఉంది. హరీష్ రావు నా టార్గెట్లలో చాలా చిన్న టార్గెట్ అని చెప్పారు. ఖచ్చితంగా హరీష్ రావును టార్గెట్ చేస్తామని చెప్తూనే నా పెద్ద టార్గెట్ వేరే ఉంది. పార్టీ కోసం కూడా దాదాపు ప్రక్రియ ప్రారంభమైంది, త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కానున్నాయి. సో పార్టీ పెట్టడం ఖాయం, ప్రజల్లోకి వెళ్ళడం ఖాయం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మద్దతు తెలుపుతాం, వారి కోసం ప్రచారం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. జనం జాగృతి బాట కూడా ఫిబ్రవరి నుంచి మళ్ళీ ప్రారంభం కానుంది. ముగింపు సభ భారీగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు, జిల్లాలు